ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు తన యొక్క ఉచితమైన మహాకృప చొప్పున మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. చక్కని పాట పాడుకున్నాం. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదైనదో ఒక భక్తుడి ద్వారా దేవుడు మనందరికీ కూడా వినిపించిన గానం ఈరోజు అందరం కూడా పాడుకోగలుగుతున్నాం. అందరం కూడా ఈ ప్యాషన్ వీక్లో అడుగుపెట్టి ఉన్నాము. హోలీ వీక్లో అందరము కూడా మనమే కాకుండా ఈ లోకంలో ఈ సమాజంలో ఉన్న పరిశుద్ధ సంఘాలన్నీ కూడా దీన్ని ఆచరించే క్రమంలో ఉంటే ఈ వారాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించే వారిగా ఉండి ఉన్నారు. అందులో భాగంగానే దేవాది దేవుడు మనకి కూడా ఈ యొక్క వారంలో ఈ దినాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిపింపులో జరిగిన సందర్భాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధముగా ఇటువంటి ధన్యతను ప్రసాదించినటువంటి దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ అవకాశం అనుగ్రహించిన దైవ సేవకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వినడానికి సిద్ధమైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభం చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మాట్లాడే దేవుడా, మారని దేవుడా అయిన గొప్ప దేవానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి, నీ వంటి మహనీయుడు ఎవ్వరూ కూడా లేరయ్యా. నిన్ను ఆశ్రయించిన మేము ఎంతైనను ధన్యులము తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి, నీ మాటలు విననొల్లన యుద్ధం ఉండగా ఏ విలువ లేని మా జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. విలువ కలిగిన పాత్రలుగా మమ్మల్ని సరిచేయమని, మీ నామమునకు మహిమకరముగా మమ్మల్ని దిద్దుబాటు క్రమములోనికి నడిపించుకోవాలని, నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోవాలని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడే పాడుకున్నాం. ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అయి ఉన్నాడా లేడా? ఎందుకై ఉన్నాడు? ప్రాణం పెట్టాడు లేండి, కాదల్లా. ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమామయుడా? ప్రాణం పెట్టాడని ప్రేమామయుడు అనాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందుగా ఈ యొక్క ప్యాషన్ వీక్లో అడుగుపెట్టే క్రమంలో అందరం కూడా జరుపుకున్నాం. ఆదివారంలో మట్టల ఆదివారం జరుపుకున్నాం. ఆ రోజు యేసుక్రీస్తు వారు యెరూషలేము గుడారంలోనికి, ఆ స్థలంలోనికి అడుగు పెట్టడానికి గల కారణం, ఎందుకు అడుగు పెట్టి ఉన్నారు అందరికీ తెలుసు. దైవజనులు వాక్యాన్ని పంచుకున్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చేయడానికి, ఆ స్థలంలోనికి ఆయన అడుగు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయన మనలందరినీ కూడా బహుగా ప్రేమించిన వాడై ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగి ఉన్న కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బాగు చేయడం కోసం ఆయన ముందు ప్రయాణంలో ఏముంది? శిలువ మరణం పొందాలి. ఆ క్రమం ఆయనకి తెలుసు కూడా. తెలిసి ఉండి కూడా ఆయన మరణించే సమయంలో ఎన్ని ఉన్న పనులన్నిటినీ కూడా సవరించుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడినవాడు. మనకు ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఒక వారం రోజుల్లో మనం ఏమైనా పట్టించుకుంటామా? పట్టించుకోం. మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకోండి, ఈ సమయంలో ఎవరైనా వచ్చి మనతో మాట్లాడితే వింటామా? వినము. కానీ యేసయ్యకి ఏం పని ఉంది? ఒక గొప్ప శిలువ యాగం, మరణ యాగం ఉంది. అయినను ఏం చేశాడు ఆయన? మనకు కొద్దిగా జ్వరం తగిలితే చాలు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమంటే చేస్తామా? వాళ్ళకున్న సమస్య మనకి ఉన్న సమస్య ఇంకా పెరిగిపోద్దని చెయ్యం. అవునా కదా? మనం అలసిపోయి ఉండి మనకి జ్వరం తగిలి ఉంటే, నేను సహజంగా మాట్లాడుతున్నాను, మనం చేయలేని పరిస్థితుల్లో ఉండి ఎవరైనా వచ్చి నాకు కోసం ప్రార్థన చేయండి, నాకు ఒక సహాయం చేయండి, ఎటువంటి ఇబ్బంది గురించి అడిగినప్పుడు మనం చేయలేని వారిగా ఉంటూ ఉంటాము. కానీ యేసయ్యకి తెలుసు ఆయన మరణానికి అప్పగించబడుతున్నారు అని. తెలిసి కూడా ఏం చేసి ఉన్నారు? ఆయన
పరిస్థితులన్నింటినీ బాగు చేయడం కోసం ఏం చేశారు? ముందడుగు వేసిన వాడిగా ఉన్నాడు. ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ బాగు చేయడానికి, మరి ముఖ్యంగా యేసయ్య ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమై ఉన్నది? లోకము నుండి తప్పించి, పాపము నుండి వేరుపరిచి, ఆయనకి సమీపస్తులుగా చేసుకుంటూ ఆయన రాజ్యంలో మనం అందరము అడుగు పెట్టడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు యెరూషలేములో కూడా అడుగు పెట్టింది ఆయన నామం మహిమపరచుకోవడానికి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయనకు మహిమకరముగా మార్చుకోవడం కోసం ఆయన అడుగు పెట్టిన విధానాన్ని చూసుకున్నాము. అదే రీతిగా ఈ వారము జనరల్ గా దేవుడు ఒక మహాకృప. గత 4-5 సంవత్సరాలుగా దైవజనులు నాకు హోలీ వీక్ లో మెసేజ్ చెప్పే అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగానే నేను సోమవారం సంబంధించిన మెసేజ్ చెప్పాను, బుధవారం సంబంధించిన మెసేజ్ చెప్పాను, కానీ మంగళవారం సంబంధించిన వాక్యాన్ని ఎప్పుడు కూడా పంచుకోలేదు. నాకు అవకాశం రాలేదు. కానీ ఈరోజు అడగగానే ఒకవేళ మళ్ళీ ఈ బుధవారం ఇస్తారు, లేకపోతే సోమవారం ఇస్తారు. ఎందుకంటే వేరే మెసేజ్ చెప్పొచ్చు, చెప్పకూడదని కాదు, కానీ ఈ హోలీ వీక్ లో ఆ సందర్భాన్ని చెప్తే దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. కాబట్టి వాటి గురించి మిగతా మెసేజెస్ ఎప్పుడు వింటూనే ఉంటాము, కానీ ప్రత్యక్షంగా ఆ సమయంలో ఆ దినాలలో దేవాది దేవుడు తన యొక్క బిడ్డలతో మాట్లాడిన మాటలు ఈనాడు మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అంటే వాటిని పంచుకోవాలి కదా. సో అదే భాగంలో మంగళవారం వాక్యం పంచుకున్న దైవజనులు అడగానే యాక్చువల్లీ సోమవారం మెసేజ్ చెప్పొచ్చు, బుధవారం మెసేజ్ చెప్పొచ్చు, కానీ మంగళవారం మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే ఒకటి ఉండదు, చాలా ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉంటుందంటే సోమవారం మెసేజ్ డైరెక్ట్ గా చెప్పొచ్చు, బుధవారం మెసేజ్ కూడా డైరెక్ట్ గా చెప్పొచ్చు, కానీ మంగళవారం మెసేజ్ ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ప్రశ్నలు జవాబులు. ఈ విధంగానే సంభాషణ జరుగుతూ ఉంటుంది. అందరికీ కూడా తెలుసు ఏంటి అంటే ఆయన యెరూషలేము మందిరంలోనికి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వారికి బోధిస్తూ ఉన్నటువంటి క్రమములో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అందరూ కూడా ప్రశ్న వేస్తారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనము. మంగళవారం జరిగినటువంటి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన భక్తులకు వ్యక్తపరుచుకున్నటువంటి సందర్భం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయించున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చినని అడగగా యేసు, నేనును మిమ్మునొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయించున్నానో అది మీతో చెప్పుదును. అది ఏమడిగాడో కూడా తెలుసు. ఏమనంటున్నాడు? యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారు అని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సంభాషణ. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఎవరిని అడుగుతున్నటువంటి ప్రశ్న? జగమెరిగిన దేవుడు, సత్యస్వరూపి, ప్రేమాస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న. అడిగిన వాళ్ళకి యేసుక్రీస్తు వారు ఎవరో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆయన చేసిన కార్యాలు, ఆయన జరిగించిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నిటినీ కూడా బహుగా ఎరిగిన వారే. ఎరగక ఆ ప్రశ్న వేయటం లేదు. అన్ని ఎరిగిన వారే వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే జనరల్ గా మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఏంటి అంటే నేటి సమాజంలో కూడా
నేటి సమాజంలో కూడా యేసయ్య గొప్పతనాన్ని ఎరిగి ఉండి కూడా ఆయనని ఎరగని వారిగా ప్రశ్నించేవారు ఎంతో మంది ఉన్నారు నేటి సమాజంలో. లేరంటారా? ఆయన గొప్ప కార్యాలు చూసి కూడా ఆయనని ప్రశ్నించేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఈ లోకంలో ఇప్పటికీ నాటికి నేటికి కూడా మన దేవుని యొక్క గొప్పతనం మనం ఎరిగి ఉండి కూడా ఆయన ముందు ఆయన ఎవరు ఎరగని వారిగా, ఆయనని ప్రశ్నించేవారిగా మనము నడిపింపబడుతూ ఉన్నవారుగా ఉండి ఉన్నాము. అది నిజమైనటువంటి సత్యమైనది. దేవాది దేవుడు ఉన్నారు, ఆయన గొప్ప కార్యాలు చేశారు అన్నది ఎంత నిజమో, ఆయనను ఎరిగి ఉన్నవారు కూడా, ఆయన గొప్ప కార్యాలు చూసి ఉన్నవారు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని అంగీకరించని వారిగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళకి దేవాది దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు. ఈ యొక్క మంగళవారం జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు వారు ఒక్క ఉదాహరణ కాదు, ఒక్క ఉపమానం కాదు, చాలా ఉపమానాలను వాడుకుంటూ వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం వాళ్ళకి అర్థమైనటువంటి రీతిలో ఎన్నో ఉపమానాల ద్వారా వారితో మాట్లాడారు. ఎందుకు? వాళ్ళ పరిస్థితులు మారాలి, వాళ్ళు మారాలి. వాళ్ళు ఎవరి వలె మారాలి? యేసు రూపంలోనికి రావాలి. యేసయ్యకి దూరముగా ఉన్నారు, యేసయ్యకి సమీపముగా రావాలి. యేసుక్రీస్తు వారికి సమీపంగా వాళ్ళందరినీ తెచ్చుకోవాలి అంటే ఆయన ఏం చేయాలి? వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలి. యేసయ్య దగ్గరికి ఏది పడితే చెప్తే వస్తారా? రారు. యేసయ్య నమ్ముకోమంటే నమ్ముకుంటారా? నమ్ముకోరు. ఎలా చెప్తే వాళ్ళు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో అలా చెప్పుట అనే విధానాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అందుకనే వాక్యం బోధించే విషయంలో కానీ, ఆయన కొరకు ఆత్మలను సంపాదించే విషయంలో కానీ చెప్పే విధానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మనకు వచ్చింది కదా అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఆయన దగ్గరికి ఆత్మలని సంపాదించలేము. ఒక్క మాట చాలు, అర్థమయ్యే విధంగా చెప్తే నిశ్చయంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో నుండి తీసుకురాగలిగేది ఎవరు? దేవాది దేవుడై ఉన్నారు. కాబట్టి ఏ రీతిగా చెప్తే ఎలా మారతారు అన్నది చాలా ఉపమానాలు ఉపయోగించుకుని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా చెప్పిన క్రమం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక్క సువార్తే కాదు, 4 సువార్తల్లో కూడా చాలా క్లుప్తంగా కాకుండా వివరంగా వాళ్ళకి బోధించినటువంటి క్రమం అనేది కనిపిస్తూ ఉన్నది. నేను అన్నీ కూడా చెప్పాలని ఆశపడటం లేదు, ఎందుకంటే వాటిలో 3 ఉపమానాల గురించి క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మెయిన్గా మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు దేని గురించి ప్రస్తావించడం జరిగిందంటే, 2 కుమారుల గురించిన ఉపమానం గురించి రాయబడటం అనేది జరిగింది. ఏ పాఠ్య భాగంలో? మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు 2 కుమారులను గురించిన ఉపమానం గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పిన విధానం అనేది జరుగుతుంది. అదే విధముగా 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 41వ వచనం వరకు ద్రాక్ష తోటలో కాపు కాస్తున్నటువంటి వ్యక్తి ప్రవర్తించిన దౌర్జన్యాన్ని గురించిన ఉపమానం గురించి రాయబడటం అనేది జరిగింది. అదే విధముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు రాజు యొక్క కుమారుడు తయారు చేసినటువంటి విందును తిరస్కరించినటువంటి ఉపమానం గురించి రాయబడటం అనేది జరిగింది. ఈ 3 ఉపమానములు 3 సందేశాలను దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ విధముగా ప్రత్యేకంగా ఆయన చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళ యొక్క జీవితాలలో ఏ విధముగా మార్పు రావాలని, ఆయన రూపంలోనికి రావాలని, ఆయనతో సహవాసంగా ఉండాలి అని, ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టాలి అంటే ఏం చేయాలి అన్న విషయాల గురించే ఆయన ఉపమానాలు చెప్పారు. కానీ ఇంకా ఏ పెట్టకథలు చెప్పలేదు, లేకపోతే ఇంకా ఏదో చెప్పి ఆయన దగ్గర నడిపించుకోవాలని కాదు. అసలు సత్యం అంటే ఏంటి, మార్గం అంటే ఏమిటి, జీవం అంటే ఏంటో ఆయన ఉపమానాల ద్వారా వారికి వ్యక్తపరచడం అనేది జరిగింది. కాబట్టి నేను అనుకున్నటువంటి ఒక అంశము ఏంటి అంటే, ఎవరు దేవునికి ఇష్టలు. ఈ 3 ఉపమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఉన్నారు. ఎవరు దేవునికి ఇష్టలు?
ఈ మంగళవారపు ప్రసంగంలో ఎవరు దేవునికి ఇష్టలు అనే శీర్షిక ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. మత్తయి సువార్త మొదటి ప్రసంగం, మొదటి ఉపమానం, మొదటి సందేశం మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, గాని పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిది. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఎవరు దేవునికి ఇష్టలు అంటే, ఈ వ్రాయబడినటువంటి ఉపమానములో యేసుక్రీస్తు వారు బోధించుచున్నటువంటి ఈ సందేశములో ఎవరు దేవునికి ఇష్టలు అంటే, చదువుకున్నాం కదా, ఎంతమంది కుమారులు ఉన్నారు? ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుని యొక్క సమాధానం ఏమైంది? నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు. కుమారుడు ఏం చెప్తున్నాడు? పోను అని ఉత్తరం ఇచ్చాను. అక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన పదం ఏంటంటే, గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. చాలండి. ఎవరు దేవునికి ఇష్టలు అంటే, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోతునను, గాని పోలేదు. అంటే మాట్లాడే మాటకి చేసే క్రియకి రెండవ కుమారుడిలో పొంతన లేదు, మొదటి కుమారుడిలో కూడా పొంతన లేదు. ఏమన్నాడు మొదటి కుమారుడు? వెళ్ళను అని చెప్పాడు, కానీ వెళ్ళాడు. రెండవ కుమారుడు వెళ్తాను అని చెప్పాడు, కానీ వెళ్ళలేదు. అంటే మాట్లాడే మాటకి చేసే పనికి సమాధానం లేదు. కానీ దేవునికి ఇష్టమైన పని ఏమై ఉన్నది అంటే, మొదటి కుమారుడు చేశాడు. పోను అని చెప్పాడు, కానీ మనస్సు మార్చుకొని పోయాను. దేవునికి ఎవరిష్టం అంటే, మనస్సు మార్చుకునే వారే ఇష్టలై ఉన్నారు. మార్చుకొని రెండవ కుమారులు దేవునికి అవసరం లేదు. మనస్సు మార్చుకునే వారే దేవునికి ఇష్టలైనటువంటి కుమారులు. వారి కోసమే, అలా మారాలి అన్న వారి కోసమే, మారు మనస్సు పొందాలి అన్న వారి కోసమే, వారి యొక్క పరిస్థితులు మార్చడం కోసమే యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి అడుగు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల నుండి దేవుడు ఆశిస్తున్నటువంటిది ఏంటి? ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే ఏం కావాలి? మారు మనస్సు అనేది కావాలి. మారు మనస్సు అనేది ఎలా కలుగుతుంది? అదే ఉపమానంలో ఒక పదం రాయబడి ఉంది, లాస్ట్ పదం. మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతిరి. అంటే మారు మనస్సు కలగాలి అంటే ఏం కలగాలి? పశ్చాత్తాపం అనేది కలగాలి. అంటే అష్యూరెన్స్ ఏంటంటే, మారు మనస్సు నేను పొందుకున్నాను, మారు మనస్సు నాకు కలిగింది అని చెప్పే ప్రతి ఒక్కరిలో నిశ్చయంగా ఏముండాలి? పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపము లేని మారు మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రమ దినాలుగా 40 దినాలు జరుపుకుంటూ ఉన్నాము. ఉపవాసాలు ఉండేవారు ఉపవాసాలు ఉంటారు, ఉపవాసాలు లేని వారు వారి దేవాది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉంటారు కదా. నడిపించబడిన తదుపరి 40 దినాల తర్వాత మన ఆత్మీయ జీవిత ప్రయాణం ఎలా ఉంటుంది అన్నది
ఈ మారు మనస్సుకి అర్థమైపోతుంది. నిజంగా మనం మారు మనస్సు పొందిన వారమైతే, పశ్చాత్తాప పడిన వారమైతే 40 దినాలు కాదు, 365 రోజులు కూడా సంవత్సరంలో ఎలా ఉంటాము? నిజమైన మారు మనస్సు కలిగిన వారిగా ఉంటాము. ఎలా? 40 దినాలు ప్రార్థన చేసి తదుపరి ప్రార్థన చేయకపోతే మనస్సు మారినట్ల? 40 దినాలు దేవుని సన్నిధికి వస్తూ తదుపరి సరిగా దేవుని సన్నిధికి రాలేకపోతే మారు మనస్సు కలిగినట్ల? నిజంగా పశ్చాత్తాపం కలిగితే ఏం చేస్తాం? ప్రతి దినము ఆయన యొక్క పాదాల చెంత మనము మోకరిస్తాం. ప్రతి దినము ఆయన సన్నిధిలో ఆయనని కనిపెట్టుకొని ఉంటాం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకుంది, ఈ లోకానికి వచ్చింది ఒకే ఒక కారణం. ఆయనతో పాటు మనం అందరము కూడా ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలి, ఆయన సింహాసనం మీద మనం అందరము కూడా కూర్చుండాలి అని. ఎవరు కూర్చుంటారు? ప్రతి దినము అనుదినము కూడా మారు మనస్సు పొందిన వారు మాత్రమే. అంతము వరకు కూడా ఎవరైతే మారు మనస్సు పొందుతారో, మనస్సు మారాలి, అనుదినము కూడా మారుతూనే ఉండాలి. మన పరిస్థితులు, మన మానవులు ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాము, ఏదో ఒక విధంగా లోకంలో పడిపోతూ ఉంటాము, లోకానుసారముగా దిగజారిపోతూ ఉంటాము. అయినను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తములో కడగబడితే ప్రతి దినము కూడా దేవుని యొక్క రక్తంలో మనం కడగబడి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. మన స్థితి తెలుసు, కానీ మన పరిస్థితి మారాలి అంటే మన స్థితిగతులన్నిటినీ ఆయన దగ్గర వ్యక్తపరచుకుని పశ్చాత్తాపం పొందినప్పుడే నిశ్చయంగా దేవుడు మనకు మారు మనస్సును అనుగ్రహించే వాడే ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి నిజమైన మారు మనస్సు అనేది దేవునికి ఇష్టమై ఉన్నది. అట్టి మారు మనస్సును మనము కలిగి జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైన మారు మనస్సు. ఏదో మనం మనస్సు మారి దేవుని సన్నిధికి రావడం కాదు కావాల్సింది. దేవునికి ఇష్టమైన మారు మనస్సు పశ్చాత్తాపముతో కూడుకున్నదై ఉండాలి. ఏదో ఎవరో చెప్పారు అని మారడం, ఏదో జరిగిందని మారడం కాదు. పశ్చాత్తాపం, నీ స్థితి అనేది యథార్థంగా కప్పుకోకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారే నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారు. అలా కాకుండా ప్రతి పరిస్థితిని దాచిపెట్టుకుని ఆయన సన్నిధిలోనికి వచ్చి, దేవా నా జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని చేశారు అని చెప్పి కన్నీళ్లు కార్చి మారు మనసు పొందినట్లు కాదు. అలా మారు మనసు పొందితే అది ఈ రోజు ఉంటుంది, రేపు రాదు. ఎలా? ఈరోజు కార్యం జరిగినప్పుడు దేవుని స్తుతిస్తాం, కార్యం జరగనప్పుడు దేవుని వైపు ప్రశ్నించే వారిగా ఉంటాము. దేవుడు అలా ఉండాలి అని కోరుకోవటం లేదు. కాబట్టి మొదటి ఉపమానం ద్వారా దేవాతి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, మారు మనస్సు కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండకూడదు? మొదటి కుమారుడు ఏం చేశాడు? వాడు పోను అని ఉత్తరం ఇచ్చను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అంతటా రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు. మొదటి కుమారుడి ద్వారా దేవాతి దేవుడు ఏం సందేశాన్ని ఇస్తున్నారు? మారు మనస్సు పొందాలి అని. రెండవ కుమారుడి ద్వారా ఏ సందేశాన్ని ఇస్తున్నారంటే, వేషధారణ కలిగి జీవించకూడదు అని సందేశాన్ని ఇస్తున్నారు. అంటే మనం ఎవరి వలె ఉండాలి? మొదటి కుమారుడి వలె మారు మనస్సు కలిగి ఉండాలా? రెండవ కుమారుడి వలె వేషధారణ కలిగి జీవించాలా? ఏది దేవునికి ఇష్టమైనది? మారు మనస్సు కలిగి జీవించడం దేవునికి ఇష్టమైనది. వేషధారణ కలిగి జీవించకుండా ఉండటం అనేది దేవునికి ఇష్టమైనది. వేషధారణ కలిగి జీవించడం అనేది దేవునికి ఇష్టము కాదని మనకే దేవాతి దేవుడు ఆప్షన్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అనుకుంటున్నావా? అయితే మారు మనస్సు అనేది నిశ్చయంగా పొందాలి. అలా పొందితేనే నీవు ఆయన రాజ్యములో ఉంటావు. ఆయన రాజుగా మన జీవితంలోనికి, మన గుడారంలోనికి వచ్చిన దానికి అర్థం అనేది ఉంటుంది. అవునా కాదా? మనం ఈ రోజుల్లో ప్రసంగాలు చేసుకుంటూ ఉన్నాము, లేకపోతే శ్రమ దినాల్లో యేసయ్య పడిన శ్రమల గురించి కానీ ఈ యొక్క పరిశుద్ధ వారంలో అన్ని ప్రసంగాలను వింటూ ఉన్నాము. జనరల్ గా చెప్పాలి అంటే ఎవరికి ప్రసంగాలు, ఎవరికి వర్తమానాలు, ఎవరికి సందేశాలు? కట్టబడిన గాడిదలకు, విడవబడిన గాడిదలకు కాదు కదా? అవునా? అవునా కాదా? అవునా కాదా? కట్టబడిన గాడిదని విడిపించుకొని యేసయ్య ఏం చేశాడు? యెరూషలేము మందిరంలోనికి అడుగు పెట్టాడు. అలా రావటం వల్లనే ఎవరికి వచ్చింది మహిమ? యేసయ్యకు వచ్చింది. మనం అందరము కూడా ఈరోజు దేవుని ఆలయంలో విడిపింపబడినటువంటి గాడిదలము. అవునా? మరి విడిపింపబడిన గాడిదలుగా
ఆయన యొక్క మందిరంలో అడుగు పెట్టినప్పుడు మన ద్వారా ఆయనకి మహిమ కలుగుతుందా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు యేసయ్య గాడిద మీద అడుగుపెట్టి దేవాలయంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా బట్టలు పట్టుకొని ఆయన్ని ఆరాధించారు, స్తుతించారు. మరి ఆయన గుడారంలో అడుగు పెడుతున్నాం మన జీవితాలు. కట్ల నుండి విడిపింపబడ్డాము అన్న నిశ్చయత. ఎవరు విడిపింపబడతారు? మారు మనసు పొందిన వారు. అవునా? వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు, యెరూషలేము అంటే దేవుని పట్టణం, దానికి సింబాలిక్ గా మనందరం కూడా విడిపింపబడిన వారు. మనందరినీ కూడా మన ఎక్కడ పెట్టాడు? మన సిస్టర్ ప్రసంగించి ఉన్నారు, కోటకోళ్ళ ఇల్లునే సంఘంలో అడుగు పెట్టాడు కదా. మనం ఏ విధంగా అడుగు పెట్టగలిగాం? రారాజు మన హృదయంలోనికి వచ్చారు కాబట్టే, ఆయనని రాజుగా అంగీకరించాము కాబట్టే ఆయన గుడారంలోనికి అడుగు పెట్టారు. అడుగు పెట్టినప్పుడు మరి మన ద్వారా మనం యేసయ్యని మోస్తున్నామా? యేసయ్యని ధరించుకున్నామా కదా? ఆ రోజు అలా గాడిద మీద యేసయ్య ఉన్నాడు, మరి మనలో యేసయ్య ఉన్నాడు కదా. మన ద్వారా యేసయ్య ఊరేగించబడితేనే సంఘంలో వారు ఏం చేస్తారు? మన ద్వారా దేవుని నామమునకు మహిమ కలిగే విధముగా సాక్షులుగా ఉంటారు. అవునా కాదా? అలా ఉంటున్నామా మరి మన జీవితాలు? అంటే కట్టబడిన గాడిదలకు విడిపింపబడాలి అన్నది సందేశం, విడిపింపబడిన గాడిదలకు ఆయన నామానికి మహిమ తీసుకురావాలి అన్నది సందేశం ఏంటి? మనం ఏ రీతిగా ఉన్నాము? మన సంఘంలో మనం అడుగు పెట్టినప్పుడు కట్టబడిన గాడిదలు విడిపింపబడే క్రమంలో మన జీవితాలు ఉన్నాయా? మనల్ని బట్టి ఏ పరిస్థితుల్లో అయినా సరే ఉన్నవాళ్ళు విడిపింపబడుతున్నారా? జ్ఞాపకం చేసుకోవాలి. అలా విడిపింపబడినప్పుడే దేవుని నామానికి మహిమ అనేది కలుగుతుంది. అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారే దేవునికి ఇష్టలు. అలాంటి వారిలో ఏముంటుంది? మొదటి కుమారుని వలె పశ్చాత్తాపముతో కూడిన మారు మనసులు కలిగి ఉంటారు. రెండవ కుమారుని వలె వేషధారణ కలిగి జీవించరు. అదే విధముగా రెండవ సందేశం మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి 41వ వచనం వరకు. మరి యొక్క ఉపమానము వినుడి, ఇంటి యజమానుడు ఒకడుండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుని నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువిరి. మరలా అతడి మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పి. చాలండి. ఈ ఉపమానం కూడా అందరికీ తెలిసినటువంటి ఉపమానం. ఈ ఉపమానం ఏం తెలియజేస్తుంది అంటే శిలువ మరణ మర్మం గురించి చాలా విశదీకరించి చెప్పబడడం అనేది జరుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఈ ఉపమానం అనేది చెప్పబడుతూ ఉంటుంది. ఎలా చెప్తారు? చెప్తారా? చదువుకున్నాం కదా చాలా విధంగా. ఇక్కడ పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునపటి కంటే ఎక్కువ మంది ఇతని దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు వారు మరణించక ముందు పాత నిబంధనలో ఆయన యొక్క రక్షణ సువార్తను
యేసుక్రీస్తు వారి యొక్క మర్మం గురించి ఆల్రెడీ పాత నిబంధనలోనే రాయబడటం జరిగింది కదా. దానిని వ్యక్తపరచడం కోసం దేవుని యొక్క బిడ్డలను, ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించడం కోసం ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది న్యాయాధిపతులు, ఎంతమంది రాజులు. అవునా? వీళ్ళందరి వల్ల కాక ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు ఎవరు పంపారు? తన కుమారుణ్ణి పంపారు. అక్కడ రాయబడి ఉంది, ఎన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారును వీరి ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదని అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుని రండని తమలో తాము చెప్పుకుని. జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జరిగినటువంటి స్థితి అనేది వ్యక్తపరచబడటం జరిగింది. చివరికి ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు పాపులను రక్షించడం కోసం ఎవరి వల్ల కాక తన ఏకైక అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. కానీ ఏం చేశారు? ఆయనని సిలువకి అప్పగించారు. సిలువ మరణం పొందడానికి యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డారా లేదా? యాగాన్ని అనుభవించారా లేదా? మరణించారా లేదా? మన కోసం తిరిగి కూడా ఆయన లేచారు కదా. ఈ యొక్క ఉపమాన సందేశం ఏంటి అంటే, నేనేమన్నాను శీర్షిక, ఎవరు దేవునికి ఇష్టలు. మొదటిది, మారు మనసు పొందిన వారు దేవునికి ఇష్టలు, వేషధారణ కలిగిన వారు దేవునికి ఇష్టలు కాదు. రెండవది, దేవుని యందు నమ్మకముగా ఉండువారు దేవునికి ఇష్టలు. ఎలా చెప్తాము అంటే, అదంతా చదువుకుంటే ద్రాక్ష తోట గురించి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు యేసయ్య వచ్చారు, తిరిగి చనిపోయారు, తిరిగి లేచారు. రాకడికి సంబంధించినటువంటి సందేశం. ఆయన మరలా మన కొరకు తిరిగి రానై ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమడుగుతాడు? నీ నుండి లెక్క అడుగుతాడు. ఆయన ఒక పని అప్పగించి వెళ్ళాడు. ఆ పనిని నీవు చేసావా చేయలేదా అని ఖచ్చితంగా అడుగుతాడు. చేస్తే ప్రతి వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమును ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడే. దానికంటే ముందు మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. మనకు అప్పగించిన పని విషయంలో వాళ్ళు మాత్రమే రాకడలో ఎత్తపడతారు. వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో అడుగు పెడతారు. ఎవరు లెక్క అప్పగించగలరు? నమ్మకముగా దేవుని యందు ఉన్నవారు మాత్రమే దేవునికి లెక్క అప్పచెప్పుకోగలరు. దేవుడు మరి నీకు నాకు తనని అనుగ్రహించి ఉన్నారు. యేసయ్య నీ కోసం నా కోసం మరణించి ఉన్నారు. ఆయన పని సమాప్తం చేసి ఆయన వెళ్ళారు. మన కొరకు ఆదరణకర్తని ఉంచి మరలా నేను రానై ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చి వెళ్ళారు. నిశ్చయంగా మాట ఇచ్చిన వాడు వస్తారు. వచ్చినప్పుడు మరి మనందరికీ కూడా ఆయన అనుగ్రహించినటువంటి పని, ఆయన చేసిన పని ఉంది. ఆ పని మనం కూడా చేయాలి. ఆయనకి మాదిరిగా ఈ లోకంలో జీవించమన్నాడు. ఆయన వల్లే ఆయన కొరకు ఆత్మలను సంపాదించడానికి మనము శ్రమలని అనుభవించాలి. ఆ క్రమంలో ఆయన అప్పగించిన పనిలో, ఆయన సువార్త పనిలో, ఆయన మనకు అప్పగించిన ఏ దానిలో అయినా సరే నమ్మకంగా పనిచేసిన వానికి జీతమును ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు మాత్రమే ఆయన రాజ్యంలో అడుగు పెట్టేవారై ఉన్నారు. కాబట్టి ఎవరు దేవునికి ఇష్టలు? దేవుని యందు నమ్మకముగా పనిచేయువారు దేవునికి ఇష్టలై ఉన్నారు. వారి కోసమే దేవాతి దేవుడు లోకానికి వచ్చి ఉన్నాడు. వారి కోసమే దేవాతి దేవుడు అంతగా ప్రేమించున్నాడు. దేవుని ప్రేమ వెనకాల దాగి ఉన్న నిగూఢమైన సత్యం ఏమై ఉన్నదంటే, ఆయన పని మనం అందరము కూడా చేయాలి. అందుకోసమే రక్తాన్ని చిందించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఊరికనే కాదు. దేవుడు దేవుడు అని చెప్పుకుంటే సరిపోదు. ఆయన దేవుడై ఉన్నాడు. మనము కూడా ఆయన రూపులో మారాలి అన్నది ఆయన యొక్క ఆశయం ఉన్నది. మూడవ సందేశం మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదవద్దండి, ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి. దీని గురించి కూడా మీకు చెప్పి ఉన్నాను. ఏమని చెప్పి ఉన్నాను? రాజు యొక్క కుమారుడు తయారు చేసినటువంటి విందును తిరస్కరించినటువంటి విధానం. నేను ఉపమానం గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనుకోవటం లేదు. దీని నుండి దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, దేవునికి ఎవరిష్టులు? మారు మనస్సు కలిగిన వారు. రెండవది, ఆయనకు నమ్మకము కలిగి జీవించేవారు.
మూడవది ఈ ఉపమానం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే విందు అన్న పదం ఐడియా ఉంది కదా. ఈ ఉపమానంలో విందు అంటే రక్షణ. విందు అంటే రక్షణ. మొదటి 3 వచనాలు చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. అదే విధముగా 14వ వచనం చదువుకుంటే, కాక పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. ఇది రక్షణకి సంబంధించినటువంటి సందేశం. ఎవరు దేవునికి ఇష్టలు అంటే ఆయన హస్తము ఎప్పుడూ కూడా కొరచ కాలేదంట. దేని విషయంలో? ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. ఎల్ల వేళలా కూడా ఆయన 2 చేతులు చాచి రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. రక్షణ సునాదాన్ని మోగిస్తున్నాడు. మరి ఆ సునాదం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన మార్గంలోనికి వస్తే, ఆయన విందుని స్వీకరిస్తే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఆయన రాజ్యంలో ఉంటారు. వారే ఆయనకి ఇష్టలు. రక్షణ పొందడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. రక్షణని స్వీకరించడం అనేది కూడా దేవుని చిత్తమైనది. ఆయన విందుని సిద్ధపరిచాడు. ఎలా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షింపబడుదురు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనని ఎడల రక్షింపబడుదురు అని దేవుని లేఖనం సెలవిస్తుందా లేదా? కాబట్టి ఎవరు ఆయనకి ఇష్టలు, ఎవరు ఆయన రాజ్యంలోనికి అడుగు పెడతారు అంటే రక్షణ పొందినవారు. ఒకవేళ రక్షణ లేని వారు అయితే ఆయన యొక్క పిలుపుకు సంబంధించే వారిగా ఉంటే వారికి నిశ్చయంగా నిత్యలోక రాజ్యంలోనికి అడుగు పెడతారు. ఒకవేళ రక్షణ పొందిన వారైతే రక్షణని కాపాడుకుంటూ ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గములో నిజమైన మారు మనస్సు కలిగి, పశ్చాత్తాపము కలిగి, ఆయన యందు నమ్మకం కలిగి, ఆయన మనకు అనుగ్రహించిన పరుగు పందములో వెనుతిరగకుండా ముందుకు సాగుతూ నమ్మకత్వం కలిగి ఆయన అప్పగించిన వలె ఏమన్నాడు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండునని సెలవిస్తున్నాడు. కాబట్టి అంతము వరకు ఎవరైతే ఇచ్చిన రక్షణని కాపాడుకొని అనుదినము మారు మనస్సు పొందుతూ పశ్చాత్తాప పడుతూ ఆయన అప్పగించిన పనిలో నమ్మకం కలిగి పనిచేస్తారో వారందరికీ కూడా ఒక రోజు రానై ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా జీతమును ఇచ్చువాడై ఉన్నాడు. కాబట్టి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి సందేశము ఏంటి అంటే, ఎందుకు ఆయన ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బోధించాడు అంటే, ఆనాడు అక్కడ ఉన్నటువంటి బిడ్డల యుద్ధకి ఆయనే వెదకి వచ్చాడు అంటే కారణం ఆయనతో పాటు అందరూ కూడా ఉండాలి అని, ఆయన సహవాసంలోనికి రావాలి అని, ఆయన రూపులోనికి మారాలి అని. దేవుని యొక్క ఉచితమైన మహాకృప చొప్పున మనమందరము కూడా మారు మనస్సు పొందిన వారము, రక్షణ పొందిన వారము, ఆయన యందు నమ్మకముగా నడిపింపబడుతున్న వారమైతే మనమందరము కూడా ఎక్కడ ఉంటాము? ఆయన రాజ్యంలో ఉంటాము. ఒకవేళ లేనట్లయితే ఇకనైనను అనుదినము ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కారుస్తూ మనము చేసిన క్రియలను బట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన రక్తములో కడగబడితే ప్రతి దినము కూడా మనలో నూతనమైనటువంటి మారు మనస్సు ఎలా రావాలి? రక్షణార్థకరమైనటువంటి మారు మనస్సు ఏం కలగజేస్తుంది చెప్పాలి? దైవ చిత్తానుసారమైన మారు మనస్సు. మళ్ళా చెప్పండి సిస్టర్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన మారు మనస్సును కలగచ్చేది. ఎన్ని మారు మనస్సులు ఉన్నాయి? ఎన్ని మారు మనస్సులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? ఒకటి రక్షణార్థకరమైన మారు మనస్సు. రక్షణ కంటే ముందు తోట వస్తుంది, జీవార్థమైనటువంటి మారు మనస్సు. 2 మారు మనస్సుల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జీవార్థకరమైన మారు మనస్సు, రెండవది రక్షణార్థకరమైనటువంటి మారు మనస్సు. మారు మనస్సు పొందిన వాళ్ళకి నిజముగా ఇవి ఎరిగి ఉండాలి. ఎందుకంటే తెలియని వాళ్ళు అడుగుతారు కదా, మారు మనస్సు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి అని అడిగినప్పుడు వీటి గురించి కనీసం మనం ఏం చేయాలి?
యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ అడిగిన దానికి చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే కొత్తగా మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఉన్నది మనకి తెలిసింది వర్ణించే విధంగా ఉంటే నిశ్చయంగా ఆయన కొరకు మనము ఆత్మలను సంపాదించే వరకుగా ఉంటాం. ఆనాడు యేసయ్య వాళ్ళని మార్చుకోవడం కోసం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, విమాన రీతిలో చక్కగా ఎంతో వర్ణించాడు. అయినను ఏం జరిగింది అక్కడ? సిలువకి ఆయన అప్పగించడానికే సిద్ధపడ్డాడు. ఈరోజు నేటి సమాజంలో కూడా ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ఉపమానాలు విన్నా మనము కూడా వారి వలె ఉండి ఉన్నాము. అలా ఉండకూడదనే నేటికి సంఘాలలో, సమాజాలలో ప్రతి మండల కాల సమయంలో ఆయన జరిగించినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ రోజుకి వినబడుతూ ఉన్నాయి. అంటే విననోళ్ళని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, మారు మనసు లేని వారు ఎంతో మంది ఉన్నారు, రక్షణ పొంది కూడా రక్షణ మార్గంలోనికి రాని వారు ఎంతో మంది ఉన్నారు, ఆయన కొరకు నమ్మకముగా జీవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇంకను ఆయన సిలువలో దాగి ఉన్నటువంటి శక్తి ఏం చేస్తూ ఉంది? పిలుస్తూ ఉంది ఆయనలోనికి రావాలి అని. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వలె మారాలి అంటే మనలో మారు మనస్సు కలగాలి. ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత కలిగి ఆయన ఎడల నమ్మకం కలిగి జీవించినప్పుడు నిశ్చయంగా దేవాది దేవుడు మనందరినీ కూడా ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో అడుగు పెట్టుకునేవాడే ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆశయమని, అది ఏ దేవుని యొక్క ఇష్టమైనది. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రతి ఒక్కరిని కూడా మోకరిద్దాం. ఒక నిమిషం మనకి మనముగా దేవాది దేవునికి సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా అయినా ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఉన్నామో మనకంటే బహుగా ఎరిగినవాడు, మనల్ని చూచుచున్నటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆనాడు యెరూషలేములోని అడుగుపెట్టిన దేవుడు నానాటికి ఈనాటికి మన ముందుకు వస్తూ ఉన్నారు. రాజాది రాజుగా మన ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నామం మహిమపరచబడాలని కాదులే, కానీ మన ద్వారా ఆయన యొక్క నామం మహిమపరచబడాలి అని ఇంకను ఆయన యొక్క సందేశాలతో, ఆయన యొక్క వాక్కుతో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు నేను నిజముగా ఆయనని రాజుగా అంగీకరించిన విధానంలో ఉన్నట్లయితే నిజమైన మారు మనసును కలిగి జీవిస్తున్నామా? పశ్చాత్తాపముతో కూడిన మారు మనసును కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి మనకి మనముగా ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ నిజంగా మారు మనసు నీలో కలిగి ఉన్నట్లయితే రక్షణ పొంది ఉన్నావా? రక్షణ నీవు పొంది ఉన్నట్లయితే ఆయన ఎడల నమ్మకం కలిగి జీవిస్తూ ఉన్నావా? ఒక్క క్షణం మనకి మనముగా పరీక్షించుకుందాం. ఒకవేళ లేనట్లయితే దేవుడు ఇస్తున్న అవకాశం, ఇకనైనను రెండు చేతులు చాపి నా యేసు పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర రమ్మనొచ్చు ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయనకి సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవా నీ దగ్గరికి వచ్చానయ్యా, నన్ను దర్శించయ్యా, నిజమైన మారు మనస్సును ఎలా కలిగి జీవించాలో నాకు నేర్పించయ్యా, పశ్చాత్తాపపడటం నాకు నేర్పించయ్యా, నీ సన్నిధిలో కన్నీళ్లు కార్చడం నాకు నేర్పించయ్యా అని నోరు తెరిచి అడిగితే నీ హృదయమును బద్దలు చేయువాడు ఆయన ఉన్నాడు. నీ హృదయాన్ని కదిలించువాడు ఆయన ఉన్నాడు. నీలో మారు మనస్సును పుట్టించువాడు నేను ఆరాధిస్తున్న దేవుడు నా యేసు అయి ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా నా ప్రియ దేవుడి బిడ్డ, ఎంతకాలము ఆయన యొక్క మాట విననల్లని వారిగా ఉంటాను. మనమందరము ఆయన సన్నిధిలో నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి నోరు తెరిచి అడుగుదాం. మనము చేసిన క్రియలను బట్టి, మన పరిస్థితులన్నిటిని బట్టి దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, నా యొక్క ప్రతి పాపమును బట్టి క్షమాపణలను వేడుకుంటూ ఉన్నానయ్యా అని నోరు తెరిచి క్షమాపణలు వేడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు తెరిచి అడుగుదాం. నీవెప్పుడైతే నోరు తెరుస్తావో నిశ్చయముగా దేవుడు నీకు మారు మనసును కలగ చేసేవాడై ఉన్నాడు. పాపములను కప్పుకోకుండా దేవుని సన్నిధిలో యథార్థముగా నీ స్థితిని వ్యక్తపరిస్తే నిశ్చయంగా నా దేవుడు నీ స్థితిగతులను మార్చేవాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మన పరిస్థితులను ఆయన సన్నిధిలో విన్నవించుకుందాం. దేవా నా జీవితాన్ని మార్చయ్యా, నిజముగా నిన్ను రాజుగా ఊరేగించేవానిగా నా జీవితాన్ని స్థిరపరచయ్యా. నేనుంటున్న కుటుంబములో, నేనుంటున్న సంఘములో, నేనుంటున్న సహవాసములో నా ద్వారా నీ నామానికి మహిమ రావాలయ్యా. నా ద్వారా నీ నామమునకు నాయన గొప్ప మహిమ కలగాలయ్యా అని నోరు తెరిచి అడుగు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవుడా,
నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఏ పాటి వారేమో అయిన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వెదకి రక్షించుకున్న మహనీయుడా, నీకే వందనాలయ్యా. నీవిచ్చిన ఈ ఉచితమైన రక్షణని స్వీకరించిన వారమై కృతజ్ఞత కలిగి నీ ఎదుట నమ్మకము కలిగి జీవించగలిగే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అంతము వరకు కూడా నమ్మకము కలిగి బ్రతుకుట మాకు నేర్పించండి నాయన. నీలో ఎలా బ్రతకాలో, నీ కొరకై ఎలా జీవించాలో, నీలో ఏ విధముగా ఆనందించాలో మాకు నేర్పించండి నాయన. నీ రాజ్యములోనికి అడుగు పెట్టడానికి కావలసినటువంటి విలువలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీ ఎడల భయము కలిగి భక్తి కలిగి జీవిస్తూ నీవు మాకు అనుగ్రహించినటువంటి పనిలో విసుగక పని చేయవారిగా నీ ఆత్మను మాపై కృమరించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. లోక మర్యాద చొప్పున నడవకుండా, లోకానుసారమైన ప్రవర్తన కలిగి జీవించకుండా, లోకమనే పోకడలో పడిపోకుండా నాయన పాపమును నాయన విసర్జించే వారిగా మా జీవితాలను స్థిరపరచమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. వేషధారణతో కూడిన భక్తిని మాలో నుండి తీసివేయండి నాయన. వేషధారణతో కలిగి జీవించే జీవితాన్ని మా నుండి తీసివేయండి నాయన. ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అయ్యా, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అయ్యా. వేషధారులని రాజ్యములో అడుగు పెట్టాలని సెలవిస్తున్నావయ్యా. ఎన్నో సమయాలలో నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఎన్నో సమయాలలో నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతిస్తూ ఉంటాము, ఎన్నో సమయాలలో నీ నామాన్ని ఆరాధిస్తూ ఉంటామయ్యా. ఎంతో చక్కగా నీ మాటను విన్నవారిగా జీవిస్తూ ఉంటామయ్యా తండ్రి. అయినను దేవా, నిజమైన మారు మనస్సు కలగని వారిగా వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నామయ్యా. నిజమైన మారు మనస్సుని మాలో పుట్టించండి నాయన. యేసయ్యా, శక్తితో కూడిన భక్తిని మాకు దయచేయండి నాయన. సత్యమైనటువంటి భక్తి సాధన చేసే ఆత్మని మాకు దయచేయండి నాయన. రెండు చేతులు చాచి అర్థిస్తున్నామయ్యా. మా జీవితాలు నీకెంతో ఇష్టమై ఉన్నాయ్యా. మా కోసం ప్రాణమును అర్పించావయ్యా తండ్రి. అట్టి గొప్ప కృపకు కృతజ్ఞులమై నీ వలె పరిశుద్ధత కలిగి జీవించిన మాకు నేర్పించండి నాయన. నీ వలె పవిత్రత కలిగి బ్రతుకుట మాకు నేర్పించండి నాయన. అంతము వరకు నమ్మకము కలిగి జీవించుట మాకు అనుగ్రహించండి అయ్యా. మీతో కలిసి మీ దాకడలో మేము అందరము ఎత్తబడాలి నాయన. మా సంఘస్థులు ఎత్తబడాలి నాయన. మా కుటుంబాలు ఎత్తబడాలి నాయన. ఏ విడువబడే గుంపులో మేము ఉండకుండా ఎత్తబడే ఆ సార్వత్రిక గుంపులో మేము అందరము ఉండునట్లుగా మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించమని ప్రభువా, నీ మాటలను స్వీకరించగలిగే క్రీస్తు యేసు మనసును మాకు దయచేయమని, నీ పనిని చేయగలిగే క్రీస్తు యేసు మనసును మాకు దయచేయమని, నీ ఎదుట నమ్మకము కలిగి జీవించగలిగే క్రీస్తు యేసు కలిగే నా మనసును మాకు అనుగ్రహించమని, నీ దృష్టికి యోగ్యులుగా నీకు ఇష్టలుగా బ్రతికే కృప మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాము. నీ కృపను బట్టి ఇన్ని దినాలు కూడా ఎంతో నీ నామమునకు మహిమకరముగా నడిపించుకున్నారు. ముందున్నటువంటి దినాలలో కూడా నీ కృప తోడుగా ఉంచి నడిపించమని, నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని నడిపిస్తున్నటువంటి నీ దాసులను, దాసురాలని, సంఘమును, సంఘ పెద్దలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో ఏ విన్నపాలను నీ సన్నిధిలో పెట్టుకుని ఉన్నారు, ఏ విడుదల కోసం నాయన ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ యొక్క పరిస్థితుల నుండి నాయన వారు నాయన విడిపింపబడాలి అని ఆశపడుతూ ఉన్నారు, నీకు తెలుసయ్యా. వారందరూ నీ ఉన్నతమైన మహిమ చూచినట్లుగా నీ కార్యాలను జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రములు. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథములో నిన్ను ఆశ్రయించిన వారు, నీ సన్నిధిలో ఉపవసించిన వారు, నీ సన్నిధిలో గడిపిన వారు కార్యాలు చూడకుండా ఉండలేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కార్యాలు చూచున్నట్లుగా ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని ఈ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోనమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణత విజయము కలుగును గాక. అపవాది క్రియలకు సమస్త కోటి నాశనము కలుగును గాక. యేసు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.